అందరికీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే హనుమాన్ జయంతి రోజున ఏర్పడనున్న అనేక అరుదైన యాదృచ్ఛికాలు, ఈ రాశులపై లక్ష్మీదేవి కటాక్షం. హనుమాన్ జయంతి రోజు కొన్ని రాశులపైన అనేకమైనటువంటి యాదృచ్ఛికమైన సంఘటనలు జరగబోతున్నాయంట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకుముందు నా వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఆ హనుమంతుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటూ నేను వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతున్నా. దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మదినోత్సవ పండుగను వైభవంగా జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఈ రోజున హనుమంతుడి ఆలయంలో రామచరిత మానస్, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. ఈ ఏడాది హనుమంతుడి జన్మదినోత్సవం రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది కనుక ఈరోజు ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం బజరంగ బలి హనుమంతుడి జన్మదినోత్సవం చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకోనున్నారు. పురాణాల ప్రకారం ఈ రోజున హనుమంతుడి కేసరి అంజని దంపతులకు జన్మించాడు. హనుమంతుడితో పాటు రాముడిని, సీతాదేవిని పూజించడం శుభప్రదం. ఈసారి హనుమంతుడి జన్మదినోత్సవం ఏప్రిల్ 12న వచ్చింది. అంతేకాదు ఈ రోజున అనేక అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరగనున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి. దీని కారణంగా ఆ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక లాభాలతో పాటు కెరీర్, వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. హనుమంతుడి జన్మదినోత్సవం రోజున ఏ అరుదైన యాదృచ్ఛికం ఏర్పడనున్నదంటే, పంచాంగ ప్రకారం ఈసారి చైత్ర మాసంలో పౌర్ణమి తిథి ఏప్రిల్ 12న వచ్చింది. ఈ రోజున హనుమంతుడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అలాగే పంచాంగం ప్రకారం రవి, జయ, యోగ, హస్త, చిత్ర జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజు బుధుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, సూర్యుడు మీనరాశిలో ఉంటారు. దీనితో పాటు బుధాదిత్య, శుక్రాదిత్య, లక్ష్మీనారాయణ, మాలవ్య రాజయోగం మీనరాశిలో ఏర్పడుతుంది. దీంతో మొత్తం 12 రాశులపై ప్రభావం చూపించిన కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు మాత్రం ఎంతో ప్రయోజనం పొందబోతున్నారు. ఏ రాశుల వారికి అదృష్టం అంటే వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి హనుమంతుడి జన్మదినోత్సవం రోజున వృషభ రాశి వారు బజరంగ బలి అపారమైన ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభించవచ్చు. ప్రతి రంగంలో విజయంతో పాటు ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో రావలసిన డబ్బులు వస్తాయి. అలాగే పెట్టుబడి పెట్టిన మూలధనం లాభం, డబ్బులు పెరుగుతాయి. తర్వాత వచ్చేసి మిథున రాశి. హనుమాన్ జయంతి రోజున అరుదైన యాదృచ్ఛికం కారణంగా మిథున రాశి వారికి బజరంగ బలి ఆశీర్వాదం ఉండనుంది. ఈ సమయంలో మిథున రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభం కోసం మెరుగైన మార్గాలను ఎంచుకుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీరు వృత్తి, వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతున్నారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుంభరాశి వారు. కుంభరాశి వారికి హనుమాన్ జయంతి ఆనందాన్ని బహుమతిగా తీసుకువస్తుంది. ఈ కాలంలో కుంభరాశి వ్యక్తులు అపారమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు. కెరీర్ పరంగా చాలా ప్రయోజనాలు పొందనున్నారు. వ్యాపారస్తులు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అంతేకాదు శుభవార్తలు కూడా వినే అవకాశం ఎంతగానో ఉంది. చూశారు కదా, ఇప్పుడు నేను హనుమాన్ జయంతి సందర్భంగా ఏ రాశులకు అదృష్ట యుగం పట్టబోతుందో మీకు అందరికీ తెలియజేసుకున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరోసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.